గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీస్ కూడా పెట్టకండి. ఏ విద్యార్థి ఏ నిరసన అయినా నిలపనియండి, నిరసన నిలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. ఏమంటున్నారు? నెక్స్ట్ నేను ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావాల్సినటువంటి 100 కోట్లు ఇస్తా. అంతకుముందేమో పైసలు లేవు మన దగ్గర, భూములు లేవు మన దగ్గర, మీరు చదువుకోవాలి, చదువుకోవడం తప్ప నేను ఏం చేయలేను, చదువుకోవడం కోసం నాణ్యమైన విద్యను అందిస్తా, దానికి మించి నేను ఏం చేయలేనని చెప్పారు. కానీ ఇప్పుడేమంటా ఉన్నారు, మళ్ళీ అదే ప్రసంగంలో కరెక్ట్ 2-3 నిమిషాల గ్యాప్లోనే ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి నేను మళ్ళీ వస్తా డిసెంబర్లో, వచ్చి ఓపెన్గా పోలీసు వాళ్ళు ఉండకూడదంట. ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అప్పుడు ఎందుకు ఉండకూడదు? లేకపోతే అప్పుడు ఉండదు అనుకుంటే మరి ఇప్పుడు ఎందుకు పెట్టారు? నిన్న దేనికి పెట్టరండి? ఇంకా మీరు చెప్పేది ఓపెన్గా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఓపెన్గా పెడదాము అంటున్నారు. ఇది ఆడిటోరియమే, పోలీసులు లేకుండా మీరు ఎందుకు రాలేకపోయారు? నిన్న ఈయన ఆడికి పోతుంటే మేము ఆఫీస్కి కూడా పోతున్నాము, అదే రూట్ల నుంచి పోతా ఉంటే ఒక అర్ధగంట సేపు ఆపేసారు ట్రాఫిక్లో ఎక్కడికక్కడ. మరి ఎందుకంత ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేసి ఒక దగ్గర ఆపేసుడు? పోలీసులు ఎన్సీసీ గేట్ కానుంచి మొదలు పెడితే అక్కడి దాకా మొత్తం సందు గ్యాప్ లేకుండా పరేడ్ చేసేట్టే ఉన్నారు మొత్తం పోలీసులు. 3000 మంది పోలీసులు ఉన్నారండి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో. ఎందుకంత? దేనికి? ఎవరి కోసం అంత భయం? యూనివర్సిటీలో ఏమన్నా రాజ్యాంగేతర శక్తులు ఉన్నాయా? లేకపోతే రాజ్యాంగేతర ఏమన్నా విధ్వంసకర శక్తులు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు అవమానపరిచినట్టు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, అక్కడ ఉన్నటువంటి స్కాలర్లను, ప్రొఫెసర్లను మీరు అల్లకపోవడానికి 3000 మంది పోలీసులను, ఎస్ఓటి వాళ్ళను, ఇంటెలిజెన్స్ వాళ్ళను, అందరూ రకరకాల సివిల్ డ్రెస్లలో కొంతమంది గంతమందిని పెట్టుకొని పోయి నేను మళ్ళీ వచ్చేటప్పటికీ ఒక్క పోలీసు ఉండదు దాంట్లో లోపల. ఇవన్నీ ఉట్టివే మాటలు. చేస్తారా? ఆ కార్యక్రమం చేయగలుగుతారా? ఒక్క పోలీసు లేకుండా మీరు ఎక్కడ ట్రాఫిక్ ఆపకుండా సాధారణ పబ్లిక్ ఏ రకంగా అయితే రోడ్ల మీద అరగంట వెయిట్ చేసుకుంటా, ఎక్కడెక్కడ సిగ్నల్ కాడ 10 నిమిషాలు వెయిట్ చేసుకుంటా ఎట్లయితే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ రకంగానే మీరు సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి మీ కారు. మీరు ముఖ్యమంత్రి కావచ్చు, మీరు ఇంకేదైనా కావచ్చు, మీరు సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి. మీకు ఎక్కడ క్లియరెన్స్ ఇవ్వద్దు మరి పోలీసులు. మీరు అలాగే ఇబ్బంది పడుకుంటా మీ కాన్వాయ్ రానియండి, కానీ ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు ఇక్కడ అక్కడక్కడ ఆపొద్దు. మరి డీజీపీ గారికి నిన్న మీరు చెప్పిరాడా? డీజీపీ గారికి చెప్తున్నా, ఓయూ వీసీ గారికి చెప్తా ఉన్నా నేను. సో కాబట్టి మీరు ఈ యూనివర్సిటీలో ఒక్క పోలీసు ఉండొద్దు అంటున్నారు. యూనివర్సిటీలో ఒక్క పోలీసు ఉండొద్దు, మీరు వచ్చేటువంటి రూట్లో కూడా ఎక్కడ కూడా ఏ ట్రాఫిక్ ఆపకుండా ఒక సాధారణ వ్యక్తి ఏ రకంగా కారులో వస్తాడో అట్లనే మీరు రండి, ఆపకండి. అప్పుడు మీకు అర్థమవుతుంది సమస్యలు ఏంటివి అనేది. ఓహో, నా పరిపాలనలో, నా అద్భుతమైనటువంటి పరిపాలనలో ఇంత బాగా ఉందా ట్రాఫిక్ నియంత్రణ అని చెప్పేసి అర్థమవుతుంది మీకు. మీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం పని చేస్తూ ఉన్నారో. మనం అన్నదాకా కెమెరాలు పట్టుకునేటోళ్ళు ఇప్పుడు కెమెరాలు లేవు, ఇప్పుడు సెల్ ఫోనే చేతిలో. ఈ సెల్ ఫోన్ పట్టుకుంటూ టక్క కొట్టుడు కార్యక్రమాలు. ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు గారీళ్ళు కెమెరామెన్లు అన్నమాట. ఆ దొంగలు దాచిపెట్టుకున్నాడు కూర్చుంటారు ఆడ మూలల. ఇక రాగానే ఆడంగిడంగా పోతా ఉంటే కొట్టుడే వాళ్ళ పని. అదే మరి వాళ్ళకు తెల్లంగిలు ఇచ్చి డ్రెస్ ఇచ్చి పోలీసు వాళ్ళని చేసింది ఈ ఫైన్లు వేస్తుంది తప్ప ఎక్కడ కూడా ట్రాఫిక్ నియంత్రణ చేస్తుంది కానీ కనపడతలేదు. కొంతమంది ఉంటారు బాగా పనిచేస్తారు, కానీ మెజారిటీగా మాత్రం రోడ్ల మీద ఫోటోలు కొడుతుందుకే ఉన్నారు మొత్తం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఏడెవరు దొరుకుతాడో వాళ్ళకి టార్గెట్లు అంట. ఈ నెలకింత మీరు వసూలు చేసుకురావాల్సిందే. ఏది కలెక్షన్ ఏజెంట్లు ఉంటారు చూసినావు, బ్యాంకులలో రికవరీ చేసేటోళ్ళు. ఇగో అట్టనే అయిపోయింది ఇలా పరిస్థితి కూడా. వాళ్ళేమో ఇల్లు జలాడుకుంటూ పోతారు, వీళ్ళేమో గల్లీలోకి పోయి ఈ మధ్య చిన్న గల్లీలలో కూడా పెట్టుకుంటారంట. పెట్టుకొని ఎవడన్నా పాపం పోరలు కిరాణం షాప్కో రోడ్డు మీదకో ఆడుకో వేస్తుంటారు కదా, ఆ పోయేస్తాను కూడా పట్టుకొని లైసెన్స్ ఏది నీది అదేది అని చెప్పేసి గుంజ అనకాడ పోనీ అట్లా ఫైన్ వేస్తారంటే ఆ ఫైన్ లేదు, మంచిగా వెనకేసుకునే కార్యక్రమాలు. ఇంకొకటి ఏంది, రోడ్డు మీద ఆడ చెకింగ్ చేస్తారు, వాడేమో అటు ఇటు మాట్లాడి కొంత అది చేస్తారకే లంచం ఏమని చెప్తారు. ఆ లంచం ఆయనకు కాదు ఇచ్చేది, ఆ పక్కన షాయ కొట్టో కిరాణం షాపో ఉంటుంది కదా, ఆడవో ఇచ్చిపో అని చెప్తారు. తర్వాత డ్యూటీ అయిపోయాక ఆడ నుంచి కలెక్ట్ చేసుకొని పోతారనమాట. ఈ రకమైనటువంటి దందా నడుస్తూ ఉన్నది. సో కాబట్టి మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు పోలీసు వాళ్ళు లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి పోవడమే కాదు, మీరు పోయేటప్పుడు దారి పొడవునా ట్రాఫిక్లో అట్లనే రావాలి. మీరు ఎక్కడి నుంచి, మీ ఇంటికా నుంచి మీ ప్యాలెస్ ఏడ ఉన్నది, జూబ్లీ హిల్స్లో మీ ప్యాలెస్ ఉన్నది, ఆ నుంచి మొదలు పెడితే మీకు వచ్చే ఫస్ట్ సిగ్నల్ వచ్చేది చెక్ పోస్ట్ సిగ్నల్. ఆడ ఆపొద్దు. ఆ నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చినాక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సిగ్నల్, ఆడ కూడా మిమ్మల్ని ఆపొద్దు. ఇట్లా బేగంపేట నుంచి పోయారనుకో అక్కడ కూడా రకరకాల సిగ్నల్స్ వస్తాయి. లేదు రాజ్భవన్ నుంచి పోయారనుకో రాజ్భవన్ దగ్గర ఖైరతాబాద్ సిగ్నల్ వస్తుంది. రాజ్భవన్ దాటిన తర్వాత ఆడ కూడా మేము మీకు ఎక్కడ ట్రాఫిక్ ఆపొద్దు, ఫ్రీ లెఫ్ట్ ఉంటే తీసుకొని పోండి. నెక్స్ట్ ట్యాంక్ బండి మీద సిగ్నల్స్ వస్తాయి.
అక్కడ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆపకుండా సిగ్నల్ దగ్గర ఆగకుండా మీరు అప్పుడు ఓయూకు పోతే అప్పుడు నిజంగా గ్రేటర్ ఇది అని అనుకోవచ్చు. చెప్పేటివన్నీ వేరు. మీరు అంతకుముందు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చినప్పుడు నేను వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆపొద్దు, ఏడ కూడా ఆపొద్దు అని చెప్పారు. అంబులెన్స్లను కూడా ఆపిరండి మీరు పోతా ఉంటే. ఇదే చెక్ పోస్ట్ రీసెంట్గానే. ఇంకా ఇప్పుడు వస్తాడంట పోలీసు వాళ్ళు లేకుండా పోతారంట, పోయి ఇస్తాడంట. మరి చూడాలి ఎప్పుడు పోతాడో, ఏమి ఇస్తాడో, ఏం మాట్లాడతాడు. ఇవన్నీ ఉట్టివే జస్ట్ ఏదో అంటే మొన్నటి దాకా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ రగిలిపోతూ ఉన్నది, నిరుద్యోగుల అసంతృప్తి రగిలిపోతూ ఉన్నది. ఏ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి గల్లాలు ఎగరేసుకొని జేజేలు కొట్టించుకున్నటువంటి రేవంత్ రెడ్డి మీద అతి తక్కువ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ బగ్గుమంటా ఉన్నది. దాంతో ఇప్పుడు అదే యూనివర్సిటీకి పోయి ఏదో దాన్ని మత్పరించేటువంటి ప్రయత్నం, నిరుద్యోగులను సల్లబరచాలంటే ఇంకా దానికి మించినటువంటి ఆప్షన్ ఇంకా ఆయనకు లేకుండా పోయింది. సో కాబట్టి ఆ ప్రయత్నం మాత్రమే ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని. అంతకు మించి మీకేదో ఉద్యోగాలు వస్తాయనో, ఆయన వచ్చి రేపు ఏదో 1000 కోట్లు ఇస్తారని ఇక ప్రచారం ఎట్లా జరుగుతుందంటే 40,000 కోట్లు విద్య కోసము ఈయన బడ్జెట్లో 40,000 కోట్లు కేటాయించిర్రు, ఇందులోకి వెళ్ళి 1000 కోట్ల రూపాయలు ఓయూకి ఇస్తారు, ఓయూని మొత్తము అంతర్జాతీయ యూనివర్సిటీలు ఎలా ఉంటాయో అలా డెవలప్ చేస్తాము అని చెప్పేసి ఇప్పటికీ కాంగ్రెస్ అనుకూల మీడియాలో పత్రికల్లో ఓ పుంకానుగా వార్తలు, కథలు, వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఈ 1000 కోట్లు వచ్చుడు లేదు, అది అయ్యేటువంటి కార్యక్రమం కనిపిస్తలేదు.